ఫర్దర్గా యూట్యూబ్ అనేది మన ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడు ఇన్వాలిడ్ క్లిక్స్ కింద పడిపోతుంది. అది మన ఛానల్ అనేది మానిటైజేషన్ అసలు పూర్తిగా సస్పెండ్ చేసేస్తారు ఛానల్. హలో గైస్, అందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్మోస్ట్ దాదాపు నేను 6 months అవుతుందన్నమాట మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయక. ఈ 6 months వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి గల ముఖ్య కారణం ఏంది, మెయిన్ అసలు రీజన్ అయితే ఏం లేదు. కొంచెం ఫినాన్షియల్ క్రైటీరియా నాకు బాగాలేదు. ఇక అందులో ఒకటి నాకు కూడా కొంచెం సహకరించక నేను వీడియోస్ అనేవి చేయలేకపోయాను. సో అంతే గైస్, అంతకుమించి పెద్ద రీజన్ అయితే ఏం లేదు. సో ఇప్పుడైతే అంతా ఓకే. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, మంచి ఎర్నింగ్స్ని తీసుకోవాలనుకున్న వాళ్ళు ఛానల్ని ఫాలో అవ్వండి. సో మంచి టిప్స్ అనేవి మీ అందరికీ చెప్తూ ఉంటాను నేను. సో ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, యాక్చువల్గా ఆల్మోస్ట్ మనం 2 months అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం 2025లోకి ఎంటర్ అయ్యి. సో ఈ 2025లో కూడా కొత్త ఛానల్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి చాలామంది మీలో అనుకొని ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక 8 tips అనేవి యూట్యూబ్లో ఫాలో అవ్వాల్సిన 8 tips అనేవి నేను చెప్తాను. మీరేం లేదు, సింపుల్గా ఈ 8 tipsని ఫాలో అవ్వండి. మీ ఛానల్ని సక్సెస్ ఖచ్చితంగా చేసుకోగలుగుతారు. ఎందుకంటే మళ్ళీ చాలామంది వీడియోస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు కదా, వీడియో చేస్తున్నారు కదా, నేను కూడా చేసుకుంటాను యూట్యూబ్లో అని చెప్పి వందలు వేలల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ఒక టైము సందర్భం అనేది ఏముండదు, ఎప్పుడు పడితే అప్పుడు అప్లోడ్ చేసి పెడుతూ ఉంటారనమాట. కాకపోతే ఒక 1 year తర్వాత అసలు రీచ్ ఉండదు, కౌంట్ ఉండదు. అప్పటి వరకు కూడా మానిటైజేషన్ అయితే అవ్వదన్నమాట ఛానల్. అప్పుడు ఇంకా అసలు నిరుత్సాహపడిపోతారు అనమాట. ఛానల్ స్టార్ట్ చేసి ఇన్ని డేస్ అవుతున్నా సరే ఇంకా గ్రో అవ్వలేదని చెప్పి చాలా నిరుత్సాహపడిపోయి పేషెన్స్ కోల్పోయి ఛానల్ని పక్కన పడేస్తారు. సింపుల్గా అసలు యూట్యూబ్లో అనేది డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏం లేదు, మీరు చేసే వీడియోస్లో దమ్ము ఉండాలి. మీ ఛానల్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది, అంతే సింపుల్గా. సో ఇంతవరకు మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే మీలాగా ఎవరైతే యూట్యూబ్లో కొత్త వీడియోస్ చేయాలి, కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటారో, మీరు లైక్ చేయటం వల్ల అలాంటి వాళ్ళందరికీ మన వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో ట్రై టు లైక్ ద వీడియో ప్లీజ్, అండ్ ట్రై టు డూ సబ్స్క్రైబ్ ఆల్సో. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఫర్దర్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు ఫస్ట్ రావడం జరుగుతుంది. నేనైతే ఈ వీడియోకి ఒక 300 likes అనేవి టార్గెట్ ఇస్తున్నాను. సో హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ టిప్ వచ్చేసి, అందరూ ఛానల్ని పెడదామని చెప్పి అనుకుంటారు. కాకపోతే అందరికీ వచ్చే మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, మేజర్ సమస్య ఏంటంటే, అసలు ఏ కంటెంట్ మీద వీడియోస్ చేయాలి, ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి. ఈ కేటగిరీకి సంబంధించిన పీపుల్ అంతా ఏం చేస్తారంటే, పక్కన ఎవరైనా వ్లాగ్స్ చేస్తుంటే వాళ్ళని చూసి బ్లైండ్గా ఫాలో అవుతారు. ఇటు సైడ్ ఎవరైనా కుకింగ్ చేస్తుంటే వాళ్ళని చూసి బ్లైండ్గా ఫాలో అయిపోయి, నేను కూడా కుకింగ్ వీడియోస్ చేస్తాను, వ్లాగ్స్ చేస్తాను అని చెప్పి ఒక కెమెరా పట్టుకొని ఇష్టం వచ్చిన కంటెంట్, చెత్త కంటెంట్ అంతా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా బ్లైండ్గా వేరే వాళ్ళని ఫాలో అవ్వడం వల్ల మనకి ఏ ఉపయోగం ఉండదండి. ఎందుకంటే వాళ్ళ ఛానల్ గ్రో అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ 99 వీడియో దగ్గర వీడియో క్లిక్ అవుతుందో తెలియదు, కానీ వాళ్ళ ఛానల్ అయితే గ్రో అవుతుంది, కానీ మీది మాత్రం అవ్వదు. అసలు ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకున్నప్పుడు మీకంటూ ఒక క్లారిటీ అనేది ఉండాలన్నమాట. అసలు మీరు ఏ సబ్జెక్ట్ మీద మీరు వీడియోస్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు దేంట్లో పర్ఫెక్ట్ ఉన్నారు అనేదాన్ని మీరు ఫస్ట్ ఆలోచించుకోండి. మీరు కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటే కుకింగ్ వీడియోస్ చేయండి. అలానే ఏదైనా వ్లాగ్స్ చేయాలనుకుంటే డైలీ వ్లాగ్స్ మీదనే కంటెంట్ చేయండి. ఇట్లా మీరు ఎందులో పర్ఫెక్ట్ ఉన్నారో ఫస్ట్ మీరు దాన్ని ఆలోచించి ఒక పెన్ పేపర్ తీసుకొని ఈ కంటెంట్ మీద నేను వీడియోస్ చేస్తాను అనేది రాసుకొని ఆ కంటెంట్ మీద వీడియోస్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకొకటి ఏం చెప్తానంటే, ఒక పర్టికులర్ కంటెంట్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు టెక్ వీడియోస్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ చేయడానికే ప్రయత్నించండి మీ ఛానల్లో. అంతేగాని టెక్నాలజీస్ వీడియోస్లో వచ్చేసి కుకింగ్ వీడియోస్ పెడతా అంటే యూట్యూబ్ అనేది ఒప్పుకోదనమాట. మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారా, పర్ఫెక్ట్ కుకింగ్ వీడియోసే పెట్టేసేయండి. చాలానే టెక్నాలజీకి సంబంధించిన విషయాలు మీరు ఏదైనా చెప్దాం అనుకుంటే టెక్నాలజీ వీడియోసే అప్లోడ్ చేయండి. అంతేగాని అంత క్లమ్జీ చేసేసి మీరు కంటెంట్ని కుకింగ్ వీడియోస్ ఒక రోజు
అలానే టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ ఒకరోజు, వ్లాగ్స్ ఒకరోజు ఇట్లా పెడితే మీ ఛానల్ అనేది యూట్యూబ్ తీసుకొచ్చి ఎక్కడో కింద నెట్టేస్తుంది అనమాట. అర్థమవుతుందా? మీరు ఫస్ట్ ఒక క్లారిటీతో ఏ సబ్జెక్ట్ మీద నేను ఏ కంటెంట్ మీద వీడియోస్ చేయాలనేది మీరు ఒక అవగాహన తెచ్చుకొని ఆ కంటెంట్ మీద దాని మీదనే కంటిన్యూగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్, నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యూట్యూబ్ అని చెప్పి. ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. మీరు ఒక ఈ వైటీ స్టూడియో అని చెప్పి ఉంటుంది మనకు ఒక ప్లే స్టోర్లో, యూట్యూబ్కి సంబంధించిన యాప్ అనమాట అది. దాంట్లో ఆడియన్స్ ఎక్కడి నుంచి మనకి ఎక్కువగా చూస్తున్నారు, మేల్స్ ఎక్కువగా చూస్తున్నారా, ఫీమేల్ ఎక్కువగా చూస్తున్నారా మన కంటెంట్, లేకపోతే చిల్డ్రన్ ఎక్కువగా వాచ్ చేస్తున్నారా అనేది మనకి క్లియర్గా అక్కడ అన్నీ కనపడతాయి అన్నమాట. సో ఏ టైంలో మనకి ఆడియన్స్ అనేది అవైలబుల్ ఉన్నారు, ఏ టైంలో ఎక్కువ రీచ్ వస్తుంది మన వీడియో, మీకు అక్కడ టైమింగ్ కూడా ఉంటుంది అనమాట. ఏ టైంలో మనకి ఆడియన్స్ అనేది ఎక్కువగా వాచ్ చేస్తున్నారు మన వీడియోస్ అని చెప్పి అక్కడ టైమింగ్ కూడా ఉంటుంది. ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలోనే మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదనమాట, మీరు ఏ కంటెంట్ అయితే వీడియోస్ చేయాలనుకుంటున్నారో అదే కంటెంట్ వీడియోస్ అనేవి మీ ఛానల్లో ఉంచేటట్టు ట్రై చేయండి. క్లమ్జీ చేసి డిఫరెంట్ వీడియోస్ తీసుకొచ్చి ఛానల్లో అప్లోడ్ అయితే చేయకండి. ఇది టిప్ నెంబర్ 1. ఇక టిప్ నెంబర్ 2 వచ్చేసి పేషెన్స్. మీరందరూ అనుకోవచ్చు, ఏంటి సార్ మాకు ఏమైనా క్లాస్ తీసుకుంటున్నారా, ఏంది పేషెన్స్ అంటున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు అని చెప్పి. పేషెన్స్ అంటే ఓపిక. మనకి ఓపిక, సహనం అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓపిక, సహనం అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసుకోవచ్చు, అందరూ కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు, ఇల్లులు కొనేస్తున్నారు, కార్లు కొనేస్తున్నారు, కొత్త కొత్త బైక్స్ కొనేస్తున్నారు అని చెప్పి. మీరు వీటి కోసం కాదు, ఫస్ట్ మీకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి, మీకంటూ సమాజంలో ఒక పేరు ఉండాలి. కాబట్టి ఓపికతో, పేషెన్స్తో వీడియోస్ చేసుకుంటూ వెళ్ళండి. అవి వచ్చే రోజు వస్తాయండి. అది మనకు రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా అవి వస్తాయి. మనం దాని గురించి మనం పెద్దగా వరి అవ్వద్దు. ఫస్ట్ మీరేంటంటే మీకంటూ ఒక పేరు ఉండాలి. అది మీరు ఎట్లనైనా కానీ మంచి వీడియోస్ తీసుకొని, మంచి కంటెంట్ తీసుకొని, పేషెన్స్తో, ఓపికతో, అది మన ఛానల్ గ్రో అవ్వాలంటే 1 నైట్లో, ఒక్క రోజులో కష్టపడితే అయ్యేది కాదండి అదంతా. సో మీ అందరికీ తెలుసు సక్సెస్కి చాలా టైం పడుతుందని. సో అదే ఫాలో అవుతూ వెళ్ళండి, పేషెన్స్తో వీడియోస్ చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. మన ఛానల్ గ్రో అవ్వాలంటే 1 నైట్లో అవ్వదు. మనకు ఒక 6 మంత్స్ టైం పట్టవచ్చు, ఒక 1 ఇయర్ టైం పట్టవచ్చు, లేకపోతే 2 ఇయర్స్ కూడా పట్టవచ్చు. మనం చేసే జాబ్ మనం చేస్తూ ఉండాలి, మనం చేసే పని మనం చేసుకుంటూ ఉండాలి. అలానే యూట్యూబ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. సో థర్డ్ టిప్ వచ్చేసి మనందరికీ తెలిసిందే. థర్డ్ టిప్ ఏంటంటే మ్యూజిక్ అనేది యూట్యూబ్ వీడియోస్లో అవాయిడ్ చేయండి. మ్యూజిక్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మ్యూజిక్ లైబ్రరీ అని ఒకటి ఉంటుంది, అందులో మనకి నెంబర్ ఆఫ్ ఫ్రీ మ్యూజిక్ దొరుకుతుంది. కానీ అవి యూజ్ చేయటం వల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు. రేపు ఫర్దర్గా మనం మానిటైజేషన్కి అప్లై చేసుకున్నప్పుడు ఛానల్ ఒకవేళ ఇనెలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో డిస్క్వాలిఫై అవుతారు. సో మ్యూజిక్ అనేది బయట వచ్చే సాంగ్స్ అయినా, లేకపోతే యూట్యూబ్లో దొరికే సాంగ్స్ అయినా, కొంతమంది కైన్ మాస్టరు, పవర్ డైరెక్టర్ కూడా వాడుతూ ఉంటారు కదా యాప్స్. వాటిల్లో కూడా ఏఐ మ్యూజిక్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేసి పెడుతూ ఉంటారు అనమాట. సో మీరు వాడుకున్నంతసేపు మంచిగా ఉంటుంది, కానీ రేపు ఫర్దర్గా మనం మానిటైజేషన్కి అప్లై చేసుకున్నప్పుడు మన ఛానల్ అనేది డిస్క్వాలిఫై అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒకటి బాగా గమనించుకోండి. మీ వీడియోస్లో, మీ ఛానల్స్లో మ్యూజిక్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ట్రై టు అవాయిడ్ ద మ్యూజిక్ ఇన్ యూట్యూబ్ వీడియోస్. సో ఫోర్త్ టిప్ వచ్చేసి మనకి ఫేస్ క్యామ్ వీడియోస్ అనమాట. మ్యాక్సిమం మన కంటెంట్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తున్నప్పుడు ఫేస్ క్యామ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫేస్ క్యామ్ వీడియోస్ చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే మనం చెప్పాల్సిన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మన మొహంలో కనపడతాయి. ఆడియన్స్కి తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, లైక్స్ కూడా ఎక్కువ వస్తాయి వీడియోస్కి. అలానే మనం చెప్పాల్సిన వీడియో అనేది తొందరగా రీచ్ అయ్యి క్లుప్తంగా ఉంటుందన్నమాట. సో ఇలా చాలామంది అనుకోవచ్చు, సార్ మేము కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం, ఇట్లా ఫేస్ క్యామ్ చెప్తున్నారు ఎందుకని అని చెప్పి అడగచ్చు.
కాకపోతే నేనేం చెప్తున్నా అంటే కుకింగ్ వీడియో చేసేటప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ టైప్ ఉంటుంది కదా. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పలానా రెసిపీ చేయబోతున్నాను ఈరోజు అని చెప్పి సో అలాగ స్టార్ట్ చేయండి. అలాగ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మీరు కొంచెం మీ ఫేస్ కనపడుతుంది. తర్వాత ఇంకా మొత్తం రెసిపీ కాబట్టి అది కూడా అట్లా కూడా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఎక్కువగా మీరు ఫేస్ క్యామ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఫేస్ క్యామ్ వీడియోస్ ఎందుకు చేయమంటున్నానంటే, ఈ ఫేస్ క్యామ్ వీడియోస్ చేసే వాళ్ళది వాళ్ళ ఛానల్ అనేది ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అలాగనే ఫేస్ క్యామ్ వీడియోస్ చేయటం వల్ల కొంచెం రెవెన్యూ కూడా ఒక 2%, 1% ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకనే మ్యూజిక్ అవాయిడ్ చేసి ఫేస్ క్యామ్ వీడియోస్ అనేవి చేయడానికి మ్యాక్స్ ట్రై చేయండి. సో 5th టిప్ వచ్చేసి మనకి యూట్యూబ్ ఫ్రెండ్షిప్స్ అనమాట. ఇదేంది యూట్యూబ్ ఫ్రెండ్షిప్ అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. యూట్యూబ్ ఫ్రెండ్షిప్స్ అంటే ఏంటంటే, ఒక కమ్యూనిటీ ఉంటుందన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరూ యూట్యూబ్ అని చెప్పి ఒక వాట్సాప్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళందరూ ఎట్లా అంటే వాళ్ళు ఒక అగ్రిమెంట్ తీసుకుంటారు అనమాట. ఒకరికొకళ్ళు అనుకుంటారు, నేను నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేస్తాను, నా వీడియోస్ మీరు చూడండి, మీ వీడియోస్ నేను చూస్తానని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ అంతా కూడా ఒక యూట్యూబ్ వాట్సాప్ అని చెప్పి వాట్సాప్లో గ్యాదర్ అయ్యి అందరూ ఒకళ్ళ వీడియోస్ చూసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ యూట్యూబ్ ఫ్రెండ్షిప్స్ అనేది చాలా చెత్త ఐడియా అనమాట. అసలు దీన్ని తీసేయండి మీ మైండ్లో నుంచి. ఎప్పుడు కూడా యూట్యూబ్ ఫ్రెండ్షిప్స్ అనేది పెట్టుకోకండి. ఎందుకంటే ఒకళ్ళది ఇందులో సక్సెస్ అవ్వచ్చు, ఒకళ్ళది కాకపోవచ్చు. దీనివల్ల అసలు ముఖ్యంగా లేడీస్కి అయితే ఇంకా చాలా పెద్ద గొడవలు అయితేనే ఉంటాయి అన్నమాట. సో యూట్యూబ్ ఫ్రెండ్షిప్స్ అనేవి అవాయిడ్ చేయండి. మీరు కంటెంట్ బాగుంటే ఆడియన్సే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. జెన్యున్గా ఉండాలి మన వ్యూస్ అనేవి. ఎప్పుడు కూడా ఫేక్ వ్యూస్ అనేవి తెచ్చుకోవడానికి ట్రై చేయకండి. సో అందుకనే యూట్యూబ్ ఫ్రెండ్షిప్స్ అనేవి మ్యాక్స్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ 6th టిప్ వచ్చేసి మనం ఇప్పుడు ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తాం. రోజుకి కానీ లేకపోతే 1 వీక్ కానీ లేకపోతే 1 మంత్కి కానీ ఒక వీడియో అప్లోడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా అప్లోడ్ చేసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఒక వీడియోని అప్లోడ్ చేస్తాం మనం, ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ మన వీడియోని మనమే వాచ్ చేస్తాం. సో ఇలాగా మీ వీడియోస్ని మీరే వాచ్ చేయటం అనేది ఆపండి. ఇలా చేయటం వల్ల ఏమైందంటే యూట్యూబ్ కొన్ని డేస్ తర్వాత ఇన్వాలిడ్ క్లిక్స్ అని చెప్పి మీ ఛానల్ని మానిటైజేషన్ అవ్వకుండా చేసే అవకాశం ఉంటుంది. సో మీ వీడియోస్ని మీరే చూడటం ఆపేసేయండి. వీడియోస్కి వచ్చే వ్యూస్ అనేవి జెన్యున్గా ఆడియన్స్ నుంచే రావాలి. మీ వీడియోస్ని మీరే క్లిక్ చేసుకొని 10-20 సార్లు చూసుకోవడం అనేది ఆపేసేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 7th టిప్ వచ్చేసి మనకి డు నాట్ బై సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్స్. కొంతమంది కింద కొన్ని వీడియోస్లో నేను చూశాను అనమాట. కొన్ని వీడియోస్లలో ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇంత సబ్స్క్రైబర్స్ని నేను ఇస్తాను, వాచ్ అవర్స్ కూడా నేను మీకు అమ్ముతాను, 10,000 రూపాయలు ఉంటే నాకు సెండ్ చేయండి, నేను మీకు సబ్స్క్రైబర్స్ వాచ్ టైం అవర్స్ అనేది మీ ఛానల్కి పెంచుతాను అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కొన్ని కామెంట్ చూశాను అనమాట వీడియోస్. మీరు ఇప్పుడు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు, మానిటైజేషన్ కూడా ఛానల్ అవుతుంది, మంచిగానే ఉంటుంది. కాకపోతే ఇవన్నీ వాడు ఎక్కడి నుంచో థర్డ్ పార్టీ నుంచి మనకి సిస్టమ్ నుంచి జనరేట్ చేసి ఫేక్ యాప్స్, ఫేక్ వాచ్ టైం అవర్స్ మనకి ఇస్తాడు అనమాట. ఇది యూట్యూబ్ అనేది ఎప్పుడు అలో చేయదు. ఫర్దర్గా యూట్యూబ్ అనేది మన ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడు ఇన్వాలిడ్ క్లిక్స్ కింద పడిపోతుంది. అది మన ఛానల్ అనేది మానిటైజేషన్ అసలు పూర్తిగా సస్పెండ్ చేసేస్తారు ఛానల్. వాచ్ అవర్స్ని అలానే సబ్స్క్రైబర్స్ని కొనుక్కోవడానికి ట్రై చేయకండి. సో గైస్, లాస్ట్ టిప్ 8th టిప్ వచ్చేసి మనకి అడల్ట్ కంటెంట్ అనేది యూట్యూబ్లో ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదనమాట. అడల్ట్ కంటెంట్ మీద ఎవరైనా వీడియోస్ చేయాలనుకుంటే అది వెంటనే అసలు మీరు ఆపేసేయండి. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ మీద మనకు మానిటైజేషన్ ఒకవేళ ఎలిజిబుల్ అయ్యి ఒకవేళ మానిటైజేషన్ అయినా కూడా అందరూ రిపోర్ట్స్ కొడతారు. సో దానివల్ల ఛానల్ అనేది సస్పెండ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఎవ్వరు అడల్ట్ కంటెంట్ మీద వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేయకండి. సో గైస్, ఇదనమాట ఇవాళ మన వీడియో వచ్చేసి. ఈ 8 టిప్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీ ఛానల్ని గ్రో చేసుకోండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ యూట్యూబ్ అసలు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, హ్యాండిల్ ఎలా ఇవ్వాలి, దానికి డిస్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా మనం ఎలా అప్లోడ్ చేసుకోవాలనే దాని గురించి ఎవరైనా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ని బట్టి నేను ఫర్దర్గా వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ అండ్ నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ చేసుకోండి.
ఫర్దర్గా ఎటువంటి వీడియోస్ వచ్చినా మీకు ముందుగా వచ్చేస్తాయి అనమాట. సో ఇదనమాట ఇవాళ మన వీడియో. సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ.